కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రానికి న్యాయం, కృష్ణా జలాల్లో వాటా కోసం 10 ఏళ్లుగా పోరాటం. ఏంది కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రానికి న్యాయం జరిగిందట. ఏమైనా ఉండాలి, చేపల కూర తినొచ్చి ఏమన్నాడు ఆయన, రాయలసీమ రతనాలసీమ చేస్తానే. తర్వాత మళ్ళీ 555 టీఎంసీలు రావాల్సిన కృష్ణా నీళ్ళల్లా Yes. 299 టీఎంసీలు జాలు మాకని చెప్పొచ్చిన మొనగాడు పోరాటం చేసి వచ్చిందట. ఈయన అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళు చేసిన మోసమే, వీళ్ళు చేసిన మోసమే. ఇంకా నిజంగా కాళేశ్వరం నీళ్ళతో అడుగుతా మిమ్మల్ని అని చెప్పి ఏం చేసిండు, తపాస్పాలి నీళ్లు ఉల్టెత్తుకపోయిండు సిద్దిపేట, సింగూరు నీళ్లు సిద్దిపేటకి ఎత్తుకొని పోయిండు. జనగామలోకి రావాల్సి ఉంటే తపాస్పల్లి అక్కడ పోయి తీసుకుపోయిండు. మళ్ళీ అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3 మేరకే వాటాలు కోరాం. ఆ నిబంధన మేరకు వాదనలు వినేందుకు ట్రైబ్యునల్ అంగీకారం. బీఆర్ఎస్ డిమాండ్ కూడా అదే. 10 ఏళ్ల మా శ్రమ ఫలించింది, కానీ కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం దారుణం. మాజీ మంత్రి హరీష్ రావు ఈయన చెప్పే మాటలు పచ్చి అబద్ధాలు. హరీష్ రావు దగ్గర ఉన్న పచ్చి అబద్ధాలు వాళ్ళ మామ దగ్గర కూడా ఉన్నాయి. ఆ పోతిరెడ్డి పాడుకు పొక్క పెడుతుంటే సప్లై చేయలేడు. తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంట్లోనే వండి పంపిరే చేపల కూర వండి పెట్టారు రోజా వాళ్ళ ఇంటికి. మీ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు అద్దో ఇంతో కేటీ రామారావు ఖతం చేసిండు బీఆర్ఎస్ ను. ఇంకేమైనా కొనపారంతో ఉంటే కుతిక మీద కాలు అయిపోతుంది. లైక్ చేయండి.